డిసెంబర్ మొదటి వారం కుంభరాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తుంది. ఈ వారం మీకు అనుకూల గ్రహస్థితులు, మానసిక స్థైర్యం, కొత్త అవకాశాలు, దాగి ఉన్న శక్తి అన్నీ ఆవిర్భవిస్తాయి. ఈ కాలంలో ముఖ్యంగా శని, కుజుడు, సూర్యుడు, బుధుడు మీ రాశిపై స్పష్టంగా ప్రభావం చూపుతారు. కుంభరాశి అధిపతి శని ప్రస్తుతం మీ నిర్ణయాలలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, సుదీర్ఘ దృష్టిని బలపరుస్తాడు. ఈ వారం మీరు చేసే ప్రతి నిర్ణయం దీర్ఘకాల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ భాగంలో గ్రహస్థితులు, వారం మొత్తం మీపై ఉండే శక్తులు, ఆర్థిక ఫలితాలు, వృత్తి అండ్ ఉద్యోగ సూచనలు, వ్యాపార ప్రారంభానికి అనుకూలత ఇవి సంపూర్ణ వివరాలతో ఉంటాయి. మొదటిది గ్రహస్థితులు, వాటి ప్రభావాలు. శని ప్రభావం. రాశి అధిపతి శని ఈ వారం మీ రాశిపై నేరుగా శ్రేయస్సు సృష్టించే దశలో ఉన్నాడు. శని నుండి ఈ వారం మీరు పొందే ప్రయోజనాలు, ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. కొత్త పనులలో నిదానంగా కాని ఖచ్చితమైన పురోగతి. మీ మీద ఉన్న బాధ్యతలను నిర్వహించడానికి శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికతలో అవగాహన పెరుగుతుంది. శని మీ ప్రయత్నాల్లో ఆలస్యం కలిగించినా ఆ ఆలస్యం చివరకు మేలకు దారితీస్తుంది. కుజుని శక్తి. కుజుడు ఈ వారం మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శ్రమ, పోరాట శక్తి, మనోస్థైర్యం ఇవన్నీ ఇస్తాడు. ఎవరూ చెయ్యలేని పనిని మీరు చెయ్యగలిగే స్థితి వస్తుంది. మీరు మాట చెప్పిన వెంటనే పని చెయ్యాలనుకునే ఉత్సాహం ఉంటుంది. ప్రమాదం మాత్రం తాపత్రయం, కోపం, తొందరపాటు నిర్ణయాలు. సూర్యుడి ప్రభావం. సూర్యుడు మీ వృత్తి, ప్రతిష్ఠ, పనిలో ఉన్నత స్థానానికి అనుకూల శక్తిని ఇస్తున్నాడు. ఈ వారం సూర్యుడు అధికారులతో సంబంధాలు మెరుగుపరుస్తాడు. పదోన్నతి అవకాశాలు తెస్తాడు. మీ మాటకు విలువ పెంచుతాడు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. బుధుడి ప్రభావం. బుధుడు మీకు తెలివైన నిర్ణయాలు, మంచి కమ్యూనికేషన్, వ్యాపార చర్చల్లో లాభం, మార్కెటింగ్ అండ్ మీడియా రంగాల్లో పురోగతి ఇవన్నీ ఇస్తాడు. మూడవది డిసెంబర్ 1 నుండి 7 వరకు వారాంత ప్రధాన శక్తులు. ఈ వారం కుంభరాశివారికి 3 ప్రధాన శక్తులు పనిచేస్తాయి. 1. కొత్త అవకాశాలు, అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్స్. అకస్మాత్తుగా మీకు కొత్త అవకాశం వస్తుంది. ఉద్యోగం మార్చడానికి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం. దిగులు, అనుమానాలు తగ్గుతాయి. 2. నిలకడ. ఇంతకాలం కుదరకపోయినా ఒక ముఖ్య విషయం ఈ వారం స్థిరపడుతుంది. ఆర్థికంగా, కుటుంబ విషయాల్లో, పని ప్రదేశంలో. 3. మానసిక బలం. మీ నిర్ణయాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. మీరు చెప్పిన మాట మీదే పైచేయి ఉంటుంది. 8. ఆర్థిక ఫలితాలు, ఆదాయం అండ్ వ్యయాలు. ఈ వారం ఆర్థిక రంగం చాలా శుభంగా ఉంటుంది. మీకు వచ్చే లాభాలు ఇలా ఉంటాయి. 1. ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు వస్తాయి. ఎవరైనా అప్పు తీసుకుని ఉన్నా తిరిగి ఇచ్చే సూచన. పాత పెట్టుబడులు లాభాలనిస్తాయి. వ్యాపారంలో రోజువారీ కలెక్షన్లు పెరుగుతాయి. 2. ఆకస్మిక ధనయోగం, బోనస్, ఇన్సెంటివ్స్, ఫ్రీలాన్సింగ్ పనుల్లో అదనపు ఆదాయం, షేర్ మార్కెట్ వంటి చోట్ల చిన్న లాభాలు. 3. వ్యయాలు తగ్గుతాయి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవల మీరు అనవసర ఖర్చులు ఎక్కువ చేశారనిపిస్తోంది. ఈ వారం ఆ ఖర్చులు తగ్గుతాయి. జాగ్రత్త పడవలసిన విషయాలు. ఈ వారం ఏ కొత్త అప్పు తీసుకోవద్దు. పెద్ద పెట్టుబడులు వేయడానికి ఇది సరైన సమయం కాదు. లగ్జరీ వస్తువుల కొనుగోలు కొంచెం ఆగండి. 9. వృత్తి అండ్ ఉద్యోగ ఫలితాలు. డిసెంబర్ 1 నుండి 7 వరకు కుంభరాశి ఉద్యోగులకు ఇది అత్యంత శుభ సమయం. జాగ్రత్త మొలక. ప్రధాన లాభాలు. మీ పనిని అధికారులు గుర్తిస్తారు. మరింత బాధ్యతలు ఇస్తారు. ఇవి భవిష్యత్ ప్రమోషన్కు మార్గం. పనిలో మీ నిర్ణయాలు అందరూ మెచ్చుకుంటారు. ఆఫీస్లో మీ పేరు పెరుగుతుంది. పదోన్నతి సూచనలు. మీరు గత 2-3 నెలలుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఈ వారం ఆమోద దశలోకి వస్తుంది. ఉద్యోగ మార్పు. ఉద్యోగం మార్చాలనుకునే వారికి చాలా మంచి సమయం. కొత్త ఉద్యోగానికి కాల్ రావచ్చు. ఇంటర్వ్యూ రౌండ్లు సాఫీగా సాగుతాయి. మీరు చెప్పిన శాలరీ దగ్గరగా ఆఫర్ వస్తుంది. విదేశీ ఉద్యోగాలు. విదేశీ అవకాశాలు ఈ వారం బలంగా కనిపిస్తున్నాయి. 10. వ్యాపారం అండ్ స్వయం ఉపాధి. వ్యాపారస్తులకు ఈ వారం శుభం. 1. కొత్త ఒప్పందాలు, కొత్త డీల్స్, కొత్త కస్టమర్లు. మార్కెట్లో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. 2. మార్కెటింగ్ అండ్ ప్రకటనలు. ఈ వారం చేసిన ప్రమోషన్లు కలిసి వస్తాయి. మీ వ్యాపార ప్రగతికి ఇది టర్నింగ్ పాయింట్ వారం. 3. భాగస్వామ్య వ్యాపారాలు. భాగస్వామ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పాత సమస్యలు ముగుస్తాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం పెట్టడం మాత్రం ఈ వారం కొంచెం ఆగండి. పెద్ద పెట్టుబడులు వేసే ముందు ఆలోచించాలి. 1. ఆరోగ్య ఫలితాలు. డిసెంబర్ 1 నుండి 7 వరకు కుంభరాశి వారికి ఆరోగ్యం విషయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం శని, కుజుడు, సూర్యుడు కలిసి మీ శరీరానికి బలం, మానసిక శక్తి, రోగ నిరోధకత పెంచే విధంగా పనిచేస్తాయి. 1. శారీరక ఆరోగ్యం. అలసట తగ్గుతుంది. శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. నిద్ర మెరుగవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ వారం మీరు చిన్న జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఉదయం లేవడానికి శక్తి పెరుగుతుంది. పనిలో అలసట రాదు. జాగ్రత్త పడవలసిన విషయాలు: కేవలం ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎక్కువగా నిద్ర మానిపోవడం, తక్కువ నీరు త్రాగడం, మసాలా, ఆయిల్ ఎక్కువగా తినడం, కోపం వల్ల రక్తపోటు పెరగడం. ఈ వారం కోసం ఆరోగ్య పరిష్కారాలు: నిద్ర సమయాన్ని ఖచ్చితంగా పాటించండి. నడక, యోగా చేయండి. నీరు 3-4 లీటర్లు తప్పనిసరిగా. వేయించినవి నివారించండి. ఈ చిన్న మార్పులు చేస్తే మీ ఆరోగ్యం ఈ వారం చాలా పటిష్టంగా ఉంటుంది. 2. కుటుంబం, గృహశాంతి, బంధువులతో అనుబంధం. ఈ వారం కుటుంబ విషయాల్లో కుంభరాశివారికి స్పష్టత, శాంతి, సఖ్యత పెరుగుతాయి. 1. కుటుంబంలో శాంతి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక చిన్న సమస్య ఈ వారం పూర్తిగా పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటను వినటమే కాక మీ నిర్ణయంపై ఆధారపడతారు. 2. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తల్లి ఆరోగ్యానికి మంచి శుభసూచనలు. తండ్రి ఆర్థిక విషయాల్లో సలహా ఇస్తారు. 3. సోదరుల నుండి మద్దతు. సోదరులు మీ పనికి ముఖ్యమైన సహాయం చేస్తారు. ఆస్తి, భూమి సంబంధిత చర్చల్లో పురోగతి వస్తుంది. జాగ్రత్త పడవలసిన విషయం: ఒక కుటుంబ సభ్యుడు మీ మీద చిన్నపాటి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ శాంతంగా ఉంటే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. 10. ప్రేమ, దాంపత్యం. కుంభరాశివారి ప్రేమ, దాంపత్య జీవితం ఈ వారం ప్రత్యేకంగా వెలుగుతుంది. బుధుడు మరియు శుక్రుడు మీ సంబంధాలను బలోపేతం చేసే విధంగా శుభప్రభావం చూపుతారు. 1. ప్రేమలో ఉన్నవారికి ప్రియమైన వ్యక్తితో మీ మాటలు లోతైన అర్థం పొందుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ప్రేమలో ముందుకు వెళ్లే నిర్ణయం తీసుకునే అవకాశం, ఒకరి కోసం మరొకరు త్యాగం చేసే పరిస్థితి వస్తుంది. 2. ప్రేమ, వివాహ యోగం. ఈ వారం ప్రేమను వివాహంగా మార్చుకునే మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబాలకు విషయం చెప్పినా కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. 3. దాంపత్య జీవితం. భార్యాభర్త మధ్య ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సమస్యలపై కలిసి మాట్లాడతారు. ఆర్థికంగా ఒకరిపై మరొకరు భారం పడదు. ప్రయాణం లేదా ఔటింగ్కు వెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్త: కేవలం ఈ 2 సందర్భాల్లో దూరంగా ఉండండి. పాత విషయాలను గుర్తు చేసుకుని వాదన మీ పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం. 50ల పిల్లల ఫలితాలు. ఈ వారం కుంభరాశి వారికి పిల్లల విషయంలో మంచి సూచనలు ఉన్నాయి. 1. చదువులో పురోగతి. పరీక్షల్లో మంచి మార్కులు. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలకు మంచి శుభదశ. 2. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న జ్వరం, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. 3. పిల్లల విజయం. కళల్లో, క్రీడల్లో, నాట్యం, సంగీతం, ఆర్ట్ రంగంలో పిల్లలు ఒక చిన్న గుర్తింపును పొందే అవకాశం ఉంది. 10. మానసిక శాంతి, భావోద్వేగ స్థితి. ఈ వారం మీ మానసిక స్థిరత్వం చాలా బలంగా ఉంటుంది. మీరు ఏ సమస్యనైనా లాజిక్తో చూసి పరిష్కారం కనుగొంటారు. 1. మీలో వచ్చే భావాలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శాంతి, స్థిరత్వం. భవిష్యత్తుకు సంబంధించిన మంచి ఆలోచనలు. సృజనాత్మకత పెరుగుతుంది. 2. మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ఈ వారం గుండె చెప్పినది, మెదడు చెప్పినది రెండూ సమానంగా ఉంటాయి. మీరు ఏ పనికోసం ముందుకు వెళితే ఆ పని నాణ్యంగా పూర్తవుతుంది. జాగ్రత్త: కేవలం ఒక సమస్య ఉంది. రాత్రి ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర తగ్గుతుంది. చిన్న విషయాలకు భయం పుడుతుంది. కానీ మీరు రాత్రి 10:30-11:30కి నిద్రపోతే సమస్య ఉండదు. 15. వాహన, గృహయోగాలు. వాహన విషయాల్లో ఈ వారం గృహం, వాహన శుభయోగాలు చాలా బలంగా ఉన్నాయి. 1. ఇంటి సంబంధిత శుభయోగాలు. ఇంటిని మార్చడం, ఇంటి రిపేర్లు, ఇంట్లో కొత్త పనులు, ఇంటికి వస్తువులు కొనడం ఈ వారం కావచ్చు. ముఖ్యంగా ఇంటి కోసం డబ్బు నిల్వ చేయడం ఈ వారం ప్రారంభిస్తే చాలా మంచి యోగం. 2. వాహన యోగం. డిసెంబర్ మొదటి వారం బైక్, కార్, కమర్షియల్ వెహికల్ కొనడానికి శుభం. తక్కువ ఈఎంఐతో లభించే మంచి అవకాశాలు వస్తాయి. జాగ్రత్త: వాహనం కొనేటప్పుడు రాత్రి సమయాన్ని తప్పించండి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు అత్యంత శుభ సమయం. ఆరోగ్య ఫలితాలు. కుటుంబ పరిస్థితులు, ప్రేమ, వివాహం, పిల్లల ఫలితాలు, మానసిక స్థిరత్వం, వాహన, గృహయోగాలు. కుంభరాశివారికి ఈ వారం జ్ఞానబల, ఏకాగ్రత అభివృద్ధి దశగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈ వారం మీరు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. ప్రత్యేకంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కామర్స్, కాంపిటేటివ్ సబ్జెక్ట్స్లో మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభం. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, హైలెవెల్ కోర్సెస్ ఇవి కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం మంచి మెరుగుదల చూపిస్తారు. కొత్త విషయాలు నేర్చడం. మీరు చాలా కాలంగా నేర్చాలని అనుకున్న కొత్త కోర్స్, డిజిటల్ స్కిల్, కంప్యూటర్ కోర్స్, టెక్నికల్ ట్రైనింగ్ ఇవన్నీ ఈ వారం ప్రారంభించడానికి శుభం. జాగ్రత్త: మొబైల్ దూరంగా ఉంచండి. సాయంత్రం 6 నుండి 8 వరకు కాన్సంట్రేషన్ లేచిపోతుంది. రాత్రి 12 తర్వాత చదవడం తగ్గించండి. బ్యాంకు 2. ఉద్యోగం, జాబ్ అండ్ కెరియర్ ఈ వారం జాబ్లో మార్పులు, అవకాశాలు.
డిసెంబర్ 1 నుండి 7 వరకు కుంభరాశి వారికి ఉద్యోగ విషయాల్లో శక్తివంతమైన కాలం. పనిలో గుర్తింపు. మీ పర్ఫార్మెన్స్ను పై అధికారులే ముందుగా గుర్తిస్తారు. మీ పని వేగంగా, శుభ్రంగా, నాణ్యంగా పూర్తవుతుంది. మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీపై ఉన్నవారు ఇప్పుడు మీరు పెద్ద పనులు కూడా చెయ్యగలరని నమ్ముతారు. పదోన్నతి, ప్రమోషన్ శుభసూచనలు. ఈ వారం ప్రారంభమయ్యే డిస్కషన్స్ వచ్చే 2-3 వారాల్లో ప్రమోషన్కు దారితీస్తాయి. ఉద్యోగం మార్పు, జాబ్ చేంజ్. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి 2 ఇంటర్వ్యూలు, 1 కాల్ బ్యాక్, 1 పాజిటివ్ రిజల్ట్ అవకాశం ఉంది. ఆఫీసులో సంబంధాలు మెరుగవుతుంది. టీంతో కలిసి పని, సీనియర్ల నుండి సపోర్ట్, మీ స్కిల్స్కి విలువ ఇవన్నీ లభిస్తాయి. జాగ్రత్త! ఈ వారం 2 రోజులు డిసెంబర్ 3, డిసెంబర్ 6 మీరు ఇతరుల కోసం పనిచేయాల్సి వస్తుంది. మీకు చిన్న చికాకు కలిగినా చివరకు ప్రయోజనం మీకే వస్తుంది. 3. వ్యాపారం. అద్భుతమైన అవకాశాలు. కుంభరాశి వ్యాపారులకు ఈ వారం సంపద ప్రవాహం, కొత్త కస్టమర్లు, శుభ ఒప్పందాలు కలిసొచ్చే దశ. అమ్మకాలు పెరుగుతాయి. మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, హోల్సేల్ వీటిలో అమ్మకాలు రెట్టింపవుతాయి. కొత్త కస్టమర్లు. ఈ వారం మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగల శక్తివంతమైన కొత్త కస్టమర్లు రాగలరు. పెట్టుబడులు. చిన్న పెట్టుబడి, సైడ్ బిజినెస్, కొత్త ప్రాడక్ట్ లైన్ ఈ వారం ప్రారంభించడానికి శుభం. భాగస్వామ్య వ్యాపారం. ఇప్పటి వరకు భయపడి పార్ట్నర్షిప్ బిజినెస్ చెయ్యని వారు ఈ వారం చేయవచ్చు. పార్ట్నర్ మీకు నష్టం చెయ్యరు. ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ బిజినెస్. దూర ప్రాంతాల నుండి ఆర్డర్స్, కాల్స్, ఇంక్వైరీస్ రావడం ప్రారంభమవుతుంది. జాగ్రత్త! బారోడ్ మనీ ఈ వారం తీసుకోవద్దు. పెద్ద లోడ్స్ అవాయిడ్ చేయండి. కాంట్రాక్ట్ ఫైనల్ చేసే ముందు క్లాజెస్ చదవండి. 4. ఆర్థిక స్థితి. డబ్బు ప్రవాహం, లాభాలు, సేవింగ్స్. ఈ వారం కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు పనుల ద్వారా, వ్యాపారంలో అమ్మకాల ద్వారా, ఫ్రీలాన్స్ లేదా సైడ్ ఇన్కమ్ ద్వారా డబ్బు నిరంతరం వచ్చేస్తుంది. నిల్వలు పెరుగుతాయి. ఈ వారం మీరు ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఇకపై డబ్బు సీరియస్గా సేవ్ చెయ్యాలి. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు మంచిది. పూర్వపు బకాయిలు వస్తాయి. ఎంతో కాలంగా మీ దగ్గరకు రావలసిన డబ్బు ఈ వారం అందుతుంది. పెట్టుబడులు. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్ లో పెట్టుబడి పెడితే చాలా మంచి లాభం. జాగ్రత్త! లగ్జరీ వస్తువుల కోసం ఖర్చు పెరగద్దు. అన్నెసెసరీ ఈఎంఐస్ అవాయిడ్ చేయండి. ఆన్లైన్ ఇంపల్సివ్ షాపింగ్ తగ్గించండి. 8. శత్రువులు, అడ్డంకులు. ఈ వారం శత్రువులు మీ మీద ప్రభావం చూపలేరు. మీ ధైర్యం పెరుగుతుంది. మీ మాట బలంగా ఉండటం వల్ల శత్రువులు మీకు ఎదురు రాలేరు. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ తగ్గుతుంది. ఎవరైనా మీ గురించి చెడు చెప్పినా మీ పని, మీ నాణ్యత వారిని మౌనం చేస్తాయి. చట్టపరమైన అడ్డంకులు తొలగుతాయి. భూమి, ఆస్తి విషయాల్లో ఉన్న చిన్న సమస్యలు ఈ వారం మెరుగుపడతాయి. చిన్న సమస్య. మీ దగ్గరి వ్యక్తుల్లో ఒకరు అసూయతో, ఈర్ష్యతో మీ పని గురించి తప్పుడు సమాచారాన్ని పంచే అవకాశం ఉంది. కానీ అది కూడా మీకే చివరకు ప్రయోజనం కలిగిస్తుంది. 7. లీగల్, కోర్టు విషయాలు. ఈ వారం కుంభరాశి వారికి చట్టపరమైన పరిస్థితులు శాంతంగా ముగుస్తాయి. మీకు అనుకూలంగా మార్పులు. కేసులు, భూ వివాదాలు, డాక్యుమెంట్ ఇష్యూస్ ఇవన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. గవర్నమెంట్ రిలేటెడ్ అప్రూవల్స్, పర్మిషన్స్, క్లియరెన్సెస్, అప్రూవల్స్ ఈ వారం పొందే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త! డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు ఒకసారి తనిఖీ చేయండి. ప్రయాణాలు. ట్రావెల్, షార్ట్ మరియు లాంగ్ ట్రిప్స్. కుంభరాశి వారికి ఈ వారం ప్రయాణాలు శుభమయం. ఉద్యోగ ప్రయాణాలు. ఈ వారం జరిగే అఫీషియల్ ట్రిప్ మీకు ఎంతో ప్రయోజనమిస్తుంది. కుటుంబంతో చిన్న ప్రయాణం. వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది. పుణ్యక్షేత్ర యాత్ర, రిలేటివ్స్ విజిట్, షార్ట్ వీకెండ్ ట్రిప్. ఈ యాత్ర మీకు మనశ్శాంతిని ఇస్తుంది. విదేశీ ప్రయాణ యోగం. ఈ వారం తీసుకునే నిర్ణయం 3-4 వారాల్లో విదేశీ ప్రయాణానికి దారితీస్తుంది. జాగ్రత్త! రాత్రి 11 తరువాత డ్రైవింగ్ చెయ్యవద్దు. వాహనం డాక్యుమెంట్స్ క్యారీ చెయ్యండి. 1. ఈ వారం రోజువారీ ఫలితాలు. డైలీ అస్ట్రాలజీ. డిసెంబర్ 1 నుండి 7. ఇది యూట్యూబ్ వీడియోకు అనువుగా మృదువైన, లోతైన నెరేషన్తో రాసిన భాగం. కాదా డిసెంబర్ 1 శుభారంభం, మనశ్శాంతి దినం. ఈ రోజు మీకు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఆర్థికంగా మంచి శుభవార్త అందుతుంది. అద్భుతమైన ప్రారంభమిది. చేయవలసినవి చిన్న పూజ, కొత్త ప్లాన్లు. తప్పించవలసినవి ఆర్గ్యుమెంట్స్. ఫలితం 80% శుభం. 2. డిసెంబర్ 2 సంబంధాల మెరుగుదల. ఈ రోజు కుటుంబంలో ఆనందం, మిత్రులతో మంచి సంభాషణ, పనిలో హార్మోనీ, ప్రేమ సంబంధాల కోసం బెస్ట్ డే. ఫలితం 85% శుభం. 3. డిసెంబర్ 3 జాగ్రత్త దినం. ఈ రోజు కొంచెం ఒత్తిడి, ముఖ్యంగా పనిలో, మిగులు కర్తవ్యాల్లో, ఆరోగ్యపరంగా. చిన్న చికాకు మాత్రమే, పెద్దదేమీ కాదు. తప్పించవలసినవి పెద్ద నిర్ణయం. ఫలితం 55% శుభం. 4. డిసెంబర్ 4 ఆర్థిక లాభాలు. ఈ రోజు బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్ త్రూ న్యూ సోర్సెస్ చాలా బాగుంటాయి. ఫలితం 92% శుభం. 5. డిసెంబర్ 5 శక్తివంత
శక్తివంతమైన ప్రగతి దినం. ఈ రోజు మీరు లీడర్షిప్ చూపుతారు, న్యూ ఆపర్చునిటీస్ దక్కుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ వారంలో అత్యుత్తమ దినం. ఫలితం 98% శుభం. 6 డిసెంబర్ 6 గమనించాల్సిన రోజు. చిన్న అడ్డంకులు రావచ్చు, డిలేస్, ట్రావెల్ ఇష్యూస్, సడన్ ఎక్స్పెన్సెస్, కానీ ఇవన్నీ తాత్కాలికం. ఫలితం 65% శుభం. 7 డిసెంబర్ 7 శుభ ముగింపు. ఈ రోజు శాంతి, ఆనందం, ఫుల్ఫిల్మెంట్, శుభకార్యాల నిర్ణయాలు. ఈ వారానికి శుభంగా ముగింపు. ఫలితం 90% శుభం. రంగులు శుభ అశుభ దినాలు. శుభ దినాలు డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 4, డిసెంబర్ 5, డిసెంబర్ 7. కొంచెం జాగ్రత్త దినాలు డిసెంబర్ 3, డిసెంబర్ 6. 7 ఆధ్యాత్మిక ప్రాభావ్యం. 1 మానసిక శక్తి పెరుగుతుంది. ఈ వారం మీరు ధ్యానం, మనశ్శాంతికి ఎక్కువ ఆకర్షితులై ఉంటారు. 2 ప్రేయర్ పవర్ అధికంగా పనిచేస్తుంది. మీరు చేసే చిన్న పూజ, ధ్యానం, మంత్రోచ్చరణ అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి. 3 జలతత్వ శక్తి. ఈ వారం కుంభరాశి వారికి జలతత్వం ప్రబలంగా ఉండటం వల్ల భావోద్వేగాలు పెరుగుతాయి, అంతఃచేతన బలపడుతుంది, సంబంధాలు మెరుగవుతాయి. 4 దోష నివారణలు. మీకు ఈ వారం అత్యంత శుభం కోసం ఇవి చెయ్యడం మంచిది. చిన్న గంగాజలంతో ముఖం కడుక్కోవడం. చెడు దృష్టిపోతుంది, శక్తి పెరుగుతుంది. 2 శనిగ్రహ నైవేద్యం, నువ్వుల నూనె దీపం. శరీరంలో దౌర్బల్యం పోతుంది, అడ్డంకులు తొలుగుతాయి. 3 నీలం రంగు దుస్తులు ధరించండి. బుధవారం, శనివారం ప్రత్యేక శుభ ఫలితాలు ఇస్తాయి. 4 తులసి చెంప భక్తితో ఆరాధన. ఆరోగ్యం బలపడుతుంది. 5 గుడిలో నీలం వస్త్రాలు దానం. ఆర్థిక ధోరణి మెరుగుపడుతుంది. 5 శుభ మంత్రాలు, పవర్ఫుల్ వీక్లీ మంత్రాలు. ఈ వారం కుంభరాశి వారికి 3 శక్తివంతమైన మంత్రాలు. 1 శని బీజ మంత్రం, ఓం శం శనేశ్చరాయ నమః, రోజుకు 11 సార్లు. 2 శివ ధ్యాన మంత్రం, ఓం నమః శివాయ, మీ మనస్సు శాంతంగా ఉంటుంది. 3 లక్ష్మీ కటాక్ష మంత్రం, ఓం శ్రీయై నమః, ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. 6 ఈ వారం శుభ సంఖ్యలు, రంగులు, దిశ. శుభ సంఖ్య 4, 7, 8. శుభ రంగులు నీలం, ఆకాశనీలం. శుభ దిశ పశ్చిమ, దక్షిణ పశ్చిమ. శుభ సమయం ఉదయం 9:15 నుండి 11:45 వరకు. 7 ఈ వారం సమగ్ర ఫలితాలు, టోటల్ సమ్మరీ, ఫైనల్ అవుట్లుక్. డిసెంబర్ 1 నుండి 7 వరకు కుంభరాశి వారికి ఈ వారం ఉద్యోగంలో అత్యంత శుభం, పదోన్నతి, గుర్తింపు, మెరుగైన స్థిరత్వం. వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధి, కొత్త కస్టమర్లు, మంచి అమ్మకాలు. ఆర్థిక విషయాల్లో లాభదాయక వారం, డబ్బు నిలిపే పరిస్థితులు తొలగుతాయి, కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. సంబంధాలలో ప్రేమ, శాంతి, కుటుంబం సపోర్ట్, ప్రేమ జంటలకు మరింత బలం. ఆరోగ్యం స్వల్ప జాగ్రత్త, చిన్న అలసట తప్ప పెద్ద ప్రమాదం లేదు. ఆధ్యాత్మికంగా శుభ దైవానుగ్రహం, భక్తితో చేసే పూజలన్నీ మెరుగైన ఫలితాలు ఇస్తాయి.